ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో మీకు అందరికీ శుభాలు. వెల్కమ్ టు బైబిల్ గాట్ ఆన్సర్స్. బైబిల్ గాట్ ఆన్సర్స్ అనే ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ టు దిస్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్కి మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నాను. ఈరోజు మనం చూడబోతున్న ప్రశ్న ఏంటంటే, గత కాలం నుంచి, గత కొన్ని సెషన్స్ నుంచి వీఆర్ లుకింగ్ ఎట్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్. ప్రకటన గ్రంథంలో ఉన్న విషయాలను అర్థం చేసుకోవడానికి వివిధమైన ప్రశ్నలను, వివిధమైన సందేహాలను మనం తీర్చుకుంటూ ముందుకు వస్తూ ఉన్నాం. సో టుడే వీఆర్ గోయింగ్ టు లుక్ ఎట్ అనదర్ క్వశ్చన్. మరొక ప్రశ్నను, మరొక సందేహంను, మరొక ఉంటున్న డౌట్ ని మనం క్లియర్ చేసుకుందాం ఈరోజు. సో అపోకలిప్స్ యొక్క నలుగురు గుర్రాలు ఎవరు? సో హూ ఆర్ ద 4 horsemen ఆఫ్ అపోకలిప్స్? సో అపోకలిప్స్ అంటే, అపోకలిప్స్ అనేది ఒక గ్రీక్ పదం. ఆ గ్రీక్ పదానికి అర్థం ఏంటంటే అన్వీల్ ఆర్ రెవల్యూషన్, ప్రత్యక్షత, తెరచబడి ఉండటం. ఇది మర్మము కాదు, ఆల్రెడీ తెరచబడి ఉన్నది కాబట్టి అపోకలిప్స్, ప్రకటన గ్రంథం అన్నది మనకందరికీ అందుబాటులోకి వచ్చింది. దాన్ని మర్మంగా ఉంచడానికైతే దేవుడు అసలు వాటిని రాయించడు. కనుక ఈ మర్మాన్ని బయలుపరచడానికే రెవల్యూషన్, ప్రకటన అనేది, ప్రత్యక్షత అనేది యోహానికి ఇవ్వడం అనేది జరిగింది. సో మనం గమనించినట్లయితే ఈ అపోకలిప్స్ అనేది అన్వీల్ ఆర్ అన్కవర్, తెరచి ఉండటం, తెరవబడటం అనే అర్థాలు ఇచ్చి ఈ యొక్క పదం ఏంటంటే, దేవుని యొక్క ప్లాన్ ఏదైతే ఉందో, దేవుని యొక్క భూమి మీద చేయబోతున్న ప్రణాళిక ఏదైతే ఉందో అది ముందుగానే తెరచి ఉంచాడు, ముందుగానే ప్రత్యక్షపరిచాడు, ముందుగానే ప్రకటించాడు ప్రకటన గ్రంథం ద్వారా. సో అది మర్మంగా ఉండాలని అది దాన్ని దాచిపెట్టలేదు. కానీ యోహాను చేత ఆ యొక్క పద్మసు దీపంలో ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని, ఈ యొక్క ప్రత్యక్షత గ్రంథాన్ని దేవుడు భూమిపై తనకున్న ప్రణాళిక ఏంటి, భూమిపై తనకున్న ఆ యొక్క ఆలోచన విధానం ఏమై ఉంది, తన యొక్క చిత్తం భూమి మీద ఏ విధంగా నెరవేర్చబడబోతుంది, సో సంఘం యొక్క చిత్తం ఏ విధంగా ఉండబోతుంది, సంఘం యొక్క విశేషాలు ఏ విధంగా ఉండబోతున్నాయి భవిష్యత్తులో, అదే విధంగా శ్రమల కాలంలో ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాలంటే ప్రతి ఒక్కటిని ప్రత్యక్షపరచుకుంటూ ప్రకటిస్తూ యోహానికి ప్రత్యక్షతను అనుగ్రహించాడు దేవాది దేవుడు. సో ఆ విధంగా అనేక ప్రత్యక్షతలు అనుగ్రహించి, మొదటిగా ప్రత్యక్షత ఆయన అనుగ్రహించిన విధానాన్ని బట్టి చూస్తే, మొదటి 4వ అధ్యాయము 5వ అధ్యాయం మనం చదివినట్లయితే మనం గ్రహించిన విషయం ఏంటంటే, యోహాను పరలోకంలోకి వెళ్ళి అక్కడ పరలోకంలో వివిధమైన దేవదూతుల ద్వారా వివిధమైన విషయాలను ప్రత్యక్షపరచబడడం అనేది జరిగింది. యేసుక్రీస్తు ద్వారా ప్రత్యక్షించబడిన ఈ యొక్క ప్రత్యక్షత అనేది యోహాను చాలా విధంగా ఈ యొక్క విశేషాలను రాయడు అనేది, పరలోక సంబంధమైన విషయాలను భూమి మీద ఉంటున్న విషయాలతో పోలుస్తూ విషయాలను మనకు అర్థమయ్యే రీతిలో రాయడం అనేది బహు స్పష్టంగా మనకు కనబడుతుంది. సో ఎందుకు ఈ యొక్క ప్రకటన గ్రంథం ఎక్కువ శాతం అర్థం కాదు అని అంటే, మొదటి శతాబ్దంలో ఉంటున్న సంఘస్థులకి ఇది వారికి వాడుకమైన భాష, ఈ యొక్క భాష శైలి అనేది చాలా వాడుకమైనది ఆనాటి కాలంలో. అందుకనే ఈనాటి కాలంలో ఉంటున్న మనకు అర్థం కాదు, ఎందుకని ఇది వాడుక భాషగా లేదు. గుర్రాల గురించి, రథాల గురించి, వీటి గురించి మనకంతగా వాడుక భాష ఏమీ కాదు. సో మొదటి శతాబ్దంలో వారు గుర్రాలతో యుద్ధాలు చేశారు, గుర్రాలతో వివిధమైన విషయాలు చేశారు, వివిధమైన సింబాలిజం ని ఉపయోగించడం అనేది ఆనాటి కాలంలో ప్రసిద్ధి చెందింది. ఆనాటి కాలంలో అది ఒక వాడిక భాషగా, వాడిక శైలిగా చూస్తే, అపోకలిప్స్ యొక్క నలుగురు గుర్రాలు ఎవరు అనేది ఈ రోజు మన యొక్క ప్రశ్న ఉన్నది. సో మనం ఆల్రెడీ 7 ముద్రలను చూసాం, అలాగే 7 బూరలను కూడా మనం చూడడం అనేది జరిగింది. సో 7 ముద్రలు అంటే ఏంటి, 7 ముద్రలు దేన్ని సూచిస్తున్నాయి, అలాగే 7 బూరలు అంటే ఏంటి, 7 బూరలను ఏ విధంగా మనము విభాగించడం అనేది జరిగింది. సో ఆ విధమైన విషయాలన్నింటిని చూసుకుంటూ ముందుకు వచ్చాం. సో ఈ రోజు మనం చూడబోతున్న ప్రశ్న, అపోకలిప్స్ యొక్క నలుగురు గుర్రాలు ఎవరు? సో ఆ నలుగురు గుర్రాలనే 4 ముద్రలుగా భావించడం అనేది జరిగింది. మొదటి 4 ముద్రలనే 4 గుర్రాల యొక్క వివరణగా మనము చూడబోతున్నాం. సో ఈ యొక్క 4 గుర్రాల యొక్క వివరణ అనేది ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 1 నుంచి 8 వచనాల్లో వివరించబడడం అనేది జరిగింది. సో ఈ 4 గుర్రాలు వేరు సంఘటనలు, భవిష్యత్తులో జరగబోతున్న వేరు సంఘటనలను సూచిస్తున్నాయి. వేరు సంఘటనలు ఒక సంకేతాలుగా మనకి వర్ణనను ఇస్తూ ఉన్నాయి. సో ఇది
ఇవి ఎప్పుడు జరగబోతున్నాయి? 6-18 అధ్యాయాలు, ప్రకటన గ్రంథం 6-18 అధ్యాయాల్లో ఉంటున్న ఏడు ముద్రలు, 7 బూరలు, 7 పాత్రలు, ఇవన్నీ కూడా శ్రమల కాలంలో జరగబోతున్నాయి. ఆ శ్రమల కాలం 7 ఏండ్లు ఉండబోతుందని నేను ఆల్రెడీ వీడియో చేయడం అనేది జరిగింది. సో ఆ విధంగా ఏడేండ్లు ఎందుకు ఉంటాయి, శ్రమల కాలం 7 ఏండ్లు ఎందుకు ఉంటాయి? దానియేలు ప్రవచించిన 9వ అధ్యాయం 27వ వచనం ప్రకారం అది ఏ విధంగా 7 ఏండ్ల శ్రమల కాలంగా వివరించబడింది. సో ఆ విధంగా ప్రకటన గ్రంథంలో వివరించబడిన విధానంగా అది 7 ఏండ్లు ఉండబోతుందని, ఆ 7 ఏండ్ల శ్రమల కాలం ఏ విధంగా ఉండబోతుందో విషయాలను కూడా బహు స్పష్టంగా ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు మనం అక్కడ చూస్తాం. ప్రత్యేకంగా 7 ముద్రలను, 7 బూరలను, అలాగే 7 పాత్రలను కూడా మనం చూడడం అనేది జరిగింది. సో లెట్స్ లుక్ ఇన్ టు టుడేస్ క్వశ్చన్. సో తెల్లని గుర్రము, మొదటి గుర్రం ఏంటంటే తెల్లని గుర్రం. ఇది దేనికి సూచనగా ఉంది? దేనికి సూచనగా ఉందంటే తెల్లని గుర్రం క్రీస్తు విరోధికి మరియు క్రీస్తు విరోధి యొక్క పాలనకు సూచనగా ఉంది. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 1-2 వచనాలు. ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రల్లో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉనువు వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటము ఇయ్యబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. సో మనం ఇక్కడ చూసినట్లయితే మొదటి గుర్రం, 4 గుర్రాలలో మొదటి గుర్రం ఏంటంటే తెల్లని గుర్రం. ఈ తెల్లని గుర్రం మీద ఒకడు దాని మీద కూర్చుని విల్లు పట్టుకొని కూర్చొని ఉన్నాడు. అతనికి ఒక కిరీటము ఇవ్వబడెను. కిరీటము దేనికి సాదృశ్యంగా ఉందంటే అధికారానికి సాదృశ్యంగా ఉంది. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. సో అతనికి అధికారం ఇవ్వబడింది. ఇతను క్రీస్తు విరోధిని సూచిస్తుంది. క్రీస్తు విరోధికి ఒక అధికారం అనేది ఇవ్వబడింది. అతన్ని వ్యతిరేకించే వారినందరినీ కూడా జయిస్తూ ప్రపంచాన్ని అంతటిని హస్తగతం చేసుకుంటాడు. ప్రపంచాన్ని అంతటిని మొదటిగా యూదులతో ఒక పీస్ కోవెనెంట్ని, శాంతి నిబంధనను, యూదులతో పాటు ప్రపంచ దేశాలందరితో పాటు శాంతి ఒప్పందాన్ని చేసుకుని 7 ఏండ్ల శ్రమల కాలంలో ఈ యొక్క క్రీస్తు విరోధి యొక్క పరిపాలన అనేది మనము ఇక్కడ చూడబోతున్నాం. సో ఈ క్రీస్తు విరోధి యొక్క పరిపాలన అనేది బహు ఘోరంగా ఉండబోతుందని బహు స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. చాలా సార్లు కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే ఈ యొక్క తెల్లని గుర్రం మీద వచ్చేవాడు క్రీస్తేనని, అతనే జయిస్తున్నాడని, అతనే జయశాలిగా వస్తున్నాడని చాలా మంది అపోహ చెందుతూ ఉంటారు. సో మనం గమనించినట్లయితే ఈ యొక్క మొదటి ముద్ర విప్పినప్పుడు యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉన్నారంటే గొర్రె పిల్లగా, గొర్రె పిల్లగా ఆ యొక్క ముద్రము యొక్క పుస్తకాన్ని తెరుస్తూ ఉన్నారు. సో అలాంటప్పుడు ఈ మొదటి ముద్ర ఆ పరలోకంలో యేసుక్రీస్తు వారు తెరుస్తున్నప్పుడు ఇక్కడ భూలోకంలో జరుగుతున్న విషయాలను తెలియజేస్తున్నారు. ఈ యొక్క తెల్లని గుర్రము ఒక క్రీస్తు విరోధిని పోలి ఉందంటే, అంటే క్రీస్తుని వ్యతిరేకంగా చూపించే వ్యక్తి ఈ యొక్క క్రీస్తు యొక్క గుణ లక్షణాలకు వ్యతిరేకంగా ఉండబోతున్నాడు ఈ యొక్క క్రీస్తు విరోధి. సో ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11-16 వచనాలు మనం గమనించినట్లయితే అక్కడ నిజమైన యేసుక్రీస్తు వారు 2వ రాకడలో ఏ విధంగా వస్తున్నారో, ఏ విధంగా రాబోతున్నారో అన్న విషయాలను బహు స్పష్టంగా అక్కడ తెలియజేయడం అనేది, అక్కడ వివరించడం అనేది జరిగింది. చూడండి, మరియు 19వ అధ్యాయం 11-16 వచనాలు. మరియు పరలోకం తెరవబడి చూచితిని. సో ఇప్పుడు తెరవబడ్డది. అప్పుడు ఎదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. ఇక్కడ తెల్లని గుర్రమే, అక్కడ తెల్లని గుర్రమే. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైనవాడు. అక్కడ కూర్చుని ఉన్నవాడు విల్లు పట్టుకుని ఉన్నాడు. విల్లు పట్టుకుని అంటే నాశనానికి సూచనగా ఉంది. విల్లు పట్టుకున్నవాడు ఏం చేస్తాడు? విల్లుతో నాశనమును చేస్తాడు. సో ఇక్కడ కూర్చుని ఉన్నవాడికి ఏమైంది? నమ్మకమైన వాడు, సత్యవంతుడు అను నామము గలవాడు, ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు, యుద్ధము జరిగించుచున్నాడు. సో నీతిని బట్టి విమర్శ చేయొచ్చు. సో దేవాది దేవుడు యేసుక్రీస్తు వారి యొక్క గుణ లక్షణాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. అతను నమ్మకమైన వాడని, సత్యవంతుడని, సో అతను నీతిమంతుడని, నీతిని బట్టి విమర్శ చేయొచ్చు, యుద్ధము చేస్తాడని. సో 12వ వచనం చూస్తే ఆయన నేత్రంలో అగ్ని జ్వాలలు వంటివని, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెనని,
ఇతను కూడా అధికారంతో ఉండబోతున్నాడని వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు, అది ఆయనకే కానీ మరెవరికి తెలియదు. రక్తంలో ముంచబడిన వస్త్రం ఆయన ధరించుకొని ఉన్నాడు. అంటే ఎర్రటి వస్త్రాన్ని, సో ఆ యొక్క రక్తం యొక్క కలర్ని, రక్తం యొక్క రంగును కలిగి ఉన్న వస్త్రాన్ని వేసుకుని వస్తున్నాడు. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకి ఇవ్వబడని మనకు తెలిసిందే. యోహాను సువార్త 1:1 ప్రకారం, 1 యోహాను 1:1 ప్రకారం, ఆ విధంగా మనం చూసినట్లయితే ఈ యొక్క 13వ వచనం ప్రకారం మనం చూసినట్లయితే ఈ యొక్క దేవుని వాక్యమే యేసుక్రీస్తు వారు శరీరధారిగా భూలోకంలోకి వచ్చారన్న విషయాన్ని మనం అక్కడ స్పష్టంగా చూస్తాం. జనములను కొట్టుటకు ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గము బయలువేరుచున్నది, ఆయన ఇనుప దండంతో వారిని ఏలును, ఆయన సర్వాధికారి దేవుని తీక్షణమైన ఉగ్రతను మద్యపు తొట్టు త్రొక్కెను. ఎవరైతే క్రీస్తు విరోధికి సపోర్ట్ చేస్తున్న వారిని అందరినీ, ఎవరైతే యేసుక్రీస్తు వారు 2వ రాకడలో రాగానే అతని మీద యుద్ధము ప్రకటిస్తాడు. సో ఆ విధంగా యుద్ధాన్ని ప్రకటించి క్రీస్తు విరోధి యొక్క జనములను నాశనం చేయడానికి తన నోటిలో నుండి వాడిగల ఖడ్గం బయలువెడుచుంది. ఆ విధంగా బయలువెడిన తర్వాత ఇనుప దండంతో ఆయన పరిపాలించే విధానం ఏ విధంగా ఉంటుందంటే చాలా కఠినంగా ఉండబోతుందని అన్న విషయం బహు స్పష్టంగా అక్కడ కనబడుతూ ఉంది. వారి నేలును ఆయనే సర్వాధికారి యొక్క దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టి తొక్కెను. సో దేవుని యొక్క ఉగ్రతను ఆయన మీద వేసుకున్నాడు. మనందరి మీదకి రావాల్సిన ఆ యొక్క ఉగ్రత అనేది యేసుక్రీస్తు వారి మీద పడడం వల్ల పాప విమోచన, పాప విముక్తి అనేది మనకందరికీ కలిగింది. అట్టి కార్యం జరిగింది కాబట్టి మనకి పరలోక రాజ్యం అనేది ఇవ్వబడబోతుంది అన్న విషయము మనం చూడవచ్చు. రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువు అన్న నామము ఆయన వస్త్రం మీద, తొడ మీద వ్రాయబడిన, ఆయన వస్త్రం మీద, తొడ మీద ఆయన యొక్క నామము వ్రాయబడింది. ఏమని అంటే ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు. సో ఇంకా ఏ రాజు కూడా ప్రపంచాన్ని పరిపాలన చేయడు యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత. సో యేసుక్రీస్తు వారి రారాజుగా ఉంటూ, ప్రభువులకు ప్రభువుగా ఉంటూ ఆ యొక్క పరిపాలన ఆయన చేస్తాడు. ఆయనతో పాటు ఎత్తబడిన సంఘము, పాత నిబంధన భక్తులు, అదేవిధంగా ట్రిబులేషన్ సైన్స్, శ్రమకాలం నుంచి వచ్చిన భక్తులందరూ కూడా ఆ యొక్క 1000 ఏళ్ల రాజ్య పరిపాలన, భూలోకంలో 1000 ఏళ్ల రాజ్య పరిపాలన చేయబోతున్నారు. అటు తర్వాత పరలోక రాజ్యమును వారు స్వతంత్రించుకొని పోతున్నారని బహు స్పష్టంగా ఇక్కడ తెలియజేయబడుతుంది. సో మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని ఏమాత్రం కూడా లేదు. సో ఆ యొక్క 6వ అధ్యాయం 1-2 వచనాల్లో ప్రకటించబడిన తెల్లని గుర్రం క్రీస్తు విరోధిని పోలిస్తుంది. సో ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11-16 వచనాల్లో వివరించబడిన ఆ యొక్క తెల్లని గుర్రము యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడను, ఆయన యొక్క పరిపాలన. ఇక్కడ క్రీస్తు విరోధి యొక్క పరిపాలన చూపిస్తుంది. అక్కడ క్రీస్తు యొక్క నిజమైన క్రీస్తు యొక్క పరిపాలనను అక్కడ చూపించడం అనేది బహు స్పష్టంగా అక్కడ తెలియజేయబడుతుంది. సో ఈ యొక్క క్రీస్తు విరోధికి అధికారం ఇవ్వబడుతుందని, అతను జయించుటకు బయలుదేరాడని అన్న విషయాలను బహు స్పష్టంగా చూడడం అనేది జరిగింది. ఆ విధంగా ప్రపంచానంతటిని కూడా హస్తగతం చేసుకుని అతను రాజ్య పరిపాలన చేస్తాడు అనేది మొదటి తెల్లని గుర్రం యొక్క వివరణ ఉన్నది. సో మొదటి తెల్లని గుర్రం, నాలుగు తెల్లని గుర్రముల యొక్క వివరణలో మొదటి తెల్లని గుర్రం క్రీస్తు విరోధి యొక్క పాలనను చూపిస్తుంది. సో రెండవది ఎర్రని గుర్రం. ఈ ఎర్రని గుర్రం దేనిని సూచిస్తుందంటే యుద్ధమును యొక్క వాతావరణమును చూపిస్తుంది. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం నుంచి 4వ వచనం వరకు. సో ఆయన 2వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 2వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను. మనుషులు ఒకడు చంపుకున్నట్లు భూలోకంలో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడెను, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గము ఇవ్వబడెను. సో ఈ రెండవ గుర్రపు వాడు దేనిని సూచిస్తున్నాడు? ఈ 2వ గుర్రపు వాడు ఎర్రని గుర్రం మీద వస్తున్నాడు. ఎరుపు రక్తానికి సూచనగా ఉంది. రక్తం ఎప్పుడు చిందించబడుతుందంటే ఎక్కువగా యుద్ధ వాతావరణం జరిగినప్పుడే, మనుషులందరూ ఒకరినొకరు చంపుకుంటున్నప్పుడే యుద్ధ వాతావరణంలో రక్తము ఎరుపుగా కనబడడం అనేది మనము అక్కడ చూస్తాం.
సో ఆ విధంగా ఇక మనుషుల్లో సమాధానం అనేది భూమి మీద భూలోకంలో సమాధానం లేకుండా ఉండటానికి గుర్రం మీద కూర్చున్న వానికి అధికారము ఇవ్వబడింది. సో ఈ రెండపు ఎర్రని గుర్రపు వాడు ఈయన యుద్ధ వాతావరణం సూచిస్తున్నాడు. అతనికి ఒక పెద్ద ఖడ్గము ఇవ్వబడింది. ఆ ఖడ్గము ద్వారా ప్రపంచంలో ఉంటున్న రాజ్యాలలో ఉంటున్న జనులందరినీ నాశనం చేయడానికి, యుద్ధంతో ప్రేరేపించబడడానికి, ఒక దేశం మీద ఒక దేశం, ఒక జనం మీద ఇంకో జనం అని, ఒక రాష్ట్రం మీద ఇంకో రాష్ట్రాన్ని, ఒక ప్రాంతం మీద ఇంకో ప్రాంతాన్ని పురుగొల్పుతూ ఆ విధంగా నాశనాన్ని తీసుకొస్తూ మనుషుల యొక్క రక్తమును కళ్ళ చూస్తాడు ఈ యొక్క రెండవ గుర్రపు వాడు. సో ఆ విధంగా యుద్ధ వాతావరణాన్ని రెండవ గుర్రమైన ఎర్రని గుర్రపు వాడు దాన్ని సూచిస్తుండగా మనము ఇక్కడ వివరణ అనేది చూస్తున్నాం. సో మూడవ గుర్రం ఇది నల్లని గుర్రం. దీన్ని ఏం సూచిస్తుంది అంటే కరువుని సూచిస్తుంది. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 5-6 వచనాలు. ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని మూడవ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండి ఉండెను. మరియు ధ్యానారామునకు 1 సేరు గోధుమలనియు, ధ్యానారామునకు 3 సేర్ల యవలనియు, నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడెను. సో ఈ నల్లని గుర్రం మీద ఉంటున్న వాడు కరువును సూచిస్తున్నాడు. మనకి ఎలా తెలుస్తుందంటే ఇతను ఒక త్రాసును పట్టుకొని ఉన్నాడు. త్రాసు అని అంటే వెయిటింగ్ మిషన్ అంటే బరువును కొలిచే ఒక యంత్రం. త్రాస్ అనేది మనకు అందరికీ తెలిసిన విషయమే. కూరగాయల మార్కెట్కి వెళ్ళినా లేదంటే వివిధ మార్కెట్లకు వెళ్ళినా కానీ దే హ్యావ్ ద వెయిటింగ్ మిషన్స్ వాళ్ళే. సో ఆ విధంగా వెయిట్ చేయడానికి, బరువును కొలవడానికి వారికి ఆ కొలత అనేది, ఆ యొక్క త్రాసు అనేది ఉండటం అనేది బహు సహజం. సో ఇక్కడ చూసినట్లే ధ్యానారంనకు 1 సేరు గోధుమలనియు, ధ్యానారంనకు 3 సేర్లు యవలనియు. సో ధ్యానారం అనగా బహుశా దీన్ని ₹1 మన భాషలో, మన భారతీయ లాంగ్వేజ్ లో, భారతీయ కరెన్సీలో దాన్ని కన్వర్ట్ చేయనట్లయితే, భారతీయ డబ్బు విధానంలో మనం దాన్ని కన్వర్ట్ చేస్తే దాని యొక్క విలువ ఎంత ఉంటుందంటే ₹1. సో ఈ ₹1 అనేది ఏంటంటే ఇది ఇంకొక లాంగ్వేజ్ లో మనం చూస్తే, అంటే ప్రాచీన భాషలో, గ్రీకు భాషలో దాని యొక్క వివరణ మనం గమనించినట్లయితే బహు స్పష్టంగా అర్థమయ్యే విషయం ఏంటంటే 1 రోజు వేతనానికి 1 కేజీ గోధుమలు ఇవ్వబడతాయి. అంటే 1 కేజీ గోధుమలు కొనుక్కోవాలంటే, లేదంటే 1 కేజీ వరి కొనుక్కోవాలంటే, అంటే 1 కేజీ రైస్ కొనుక్కోవాలంటే, 1 కేజీ బియ్యం కొనుక్కోవాలంటే, మన భాషలో చెప్పుకోవాలంటే 1 కేజీ బియ్యం కొనుక్కోవాలంటే 1 రోజు వేతనం అంట. అంటే 1 రోజుకు వచ్చే కూలంతా కూడా దానికి సరిపోతుంది. ఇంకా చూస్తే ధ్యానారమ్మకు 3 సేర్లు, అంటే మన భాషలో చెప్పుకోవాలంటే 3 కేజీల ఎవలు కొనుక్కోవాలంటే ఒక ₹1 అంటే 1 రోజు యొక్క వేతనము. సో 1 రోజు అంతా పని చేసి, కష్టపడి పని చేసి వచ్చే ఆ కూలి పని అంతటిని కూడా దేనికి, ఆ యొక్క 1 కేజీ గోధుమలు కొనుక్కోవడానికి, 1 కేజీ బియ్యం కొనుక్కోవడానికి సరిపోతుంది. సో కేజీ బియ్యం కొనుక్కోవడానికి ఇది సరిపోతే మిగతా కూరగాయలు కొనుక్కోవడానికి, ఆహార పదార్థాలు కొనుక్కోవడానికి, సో వేర్ ద మనీ ఎక్కడి నుంచి వస్తుంది? వారు ఏ విధంగా తింటారు? సో ఆ విధంగా కరువు అనేది రాబోతుంది. ఇది ఎక్కువగా ఈ కరువు ఎక్కువగా ఎవరిని చూస్తుంది అంటే పేదవారికి, మధ్యతరగతి వారికి ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తుంది. ఎందుకంటే ధనవంతులకి ఇది పెద్ద విచిత్రం ఏమి కాదు. వారికి ఎంత రేట్లు పెరిగినా, వారికి ఎంత విధిగా రేట్లు పెరిగినా కానీ వారికి డబ్బు కొదువు ఉండదు. కాబట్టి ధనవంతులు కేజీ, వారు రోజంతా కూలిని కేజీ గోధుమలు కొనుక్కుంటాకైనా దాన్ని వెచ్చిస్తాడు.
కనుక ఇది ఎక్కువగా మధ్యతరగతి వాళ్ళకి, అలాగే లో క్లాస్ పీపుల్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్కి, మధ్యతరగతి వాళ్ళకి, అలాగే పేదవారికి ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తుంది. ఆ విధంగా కరువు అనేది ఈ యొక్క మధ్యతరగతి వారికి, ఈ యొక్క పేదవారికి రాబోతుంది అనేది బహు స్పష్టంగా ఈ యొక్క మూడవ గుర్రం, నల్లని గుర్రమైన ఈ యొక్క కరువును సూచించే గుర్రంగా మనకి కనబడుతుంది. ఈ కరువు ఎందువల్ల వస్తుందంటే, మొదట చెప్పబడిన ఆ యొక్క రెండవ గుర్రం ఉంది చూడండి, ఆ యొక్క ఎర్రని గుర్రం, ఆ యొక్క యుద్ధ వాతావరణాన్ని చూపించే గుర్రం, ఆ యుద్ధాల ద్వారా ఈ యొక్క జనములు, దేశములు ఈ యొక్క చంపుకోవడం వల్ల దెర్ ఇస్ ఎ డ్రాస్టిక్ చేంజ్. వారు అలా చనిపోవడం వల్ల, జనములు చనిపోవడం, ప్రజలు చనిపోవడం వల్ల దెర్ విల్ బి డిమాండ్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల ప్రైస్ అనేది, రేట్స్ అనేది బాగా ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. సో తక్కువ ఆహారం ఉంటుంది, ఎక్కువ జనాభా ఉంటారు. సో అలాంటప్పుడు ఈ యొక్క రేట్లు పెరగడం అనేది జరుగుతుంది. ఆ విధంగా మధ్యతరగతుల వారికి, అలాగే మధ్యతరగతుల కన్నా దిగువ తరగతి వారికి, పవర్టీ లైన్కి దిగువగా ఉన్న వారికి, దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్న వారికి ఇది ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. ఆ యుద్ధం వల్ల వచ్చిన యొక్క ప్రభావమే ఈ యొక్క కరువు మీద చూపించడం అనేది జరుగుతుంది. సో ఆ యుద్ధం జరిగితే, ఎక్కడ యుద్ధం జరిగితే అక్కడ కరువు అనేది సంభవిస్తుంది. అది మనం చరిత్రను కూడా చూస్తే ఎక్కడ యుద్ధాలు జరిగాయో ఆ యుద్ధాలు వెంటనే కరువు అనేది రావడం అనేది మనము చూస్తూ ఉన్నాం. సో ఆ విధంగా జరగబోతుందని ఈ యొక్క మూడవ నల్లని గుర్రపు వాడు ఆ యొక్క కరువును సూచిస్తున్న వాడని బహు స్పష్టంగా భయంకరమైన కరువును సూచించేవాడిగా చూస్తుంది. సో ఇదంతా కూడా యుద్ధాల ఫలితంగా వచ్చే యొక్క కరువును సూచిస్తున్నాయని, గొప్ప కరువును సూచిస్తున్నాయని నల్లని గుర్రపు వాడు, మూడవ గుర్రపు వాడు మనకి తెలియజేస్తున్నాడు. సో నాలుగవ గుర్రం పాండుర వర్ణము గల గుర్రం. సో ఈ గుర్రము దేనిని సూచిస్తుందంటే మరణాన్ని, వినాశనాన్ని సూచిస్తుంది. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 7-8 వచనాలు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 7-8 వచనాలు. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ వచ్చి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనపడెను. దాని మీద కూర్చుని ఉన్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకము వానిని వెంబడించెను. ఖడ్గం వలనైనను, కరువు వలనైనను, తెగులు వలనైనను, భూమిలో నుండి క్రూరముఖము వలనైనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగం పైన అధికారము వారికి ఇయ్యబడిన. సో మనం చూసినట్లయితే ఖడ్గం వలన, కరువు వలన, తెగులు వలన, భూమిలో నుండి వచ్చే క్రూరముగాల వలన. 4 ఖడ్గము, కరువు, తెగుళ్ళు, క్రూరముగాలు. సో ఈ 4 వలన ఇంకా ఎక్కువగా మనం చూసినట్టే ఈ 4వ గుర్రము మొదటి 3 గుర్రాల కన్నా భయంకరంగా ఉండబోతుంది. సో 4వ గుర్రం ఎందుకు మొదటి 3 గుర్రాల కన్నా భయంకరంగా ఉండబోతుంది అంటే, ఈ 4వ గుర్రంలో 2వ గుర్రం యొక్క వివరణ రాయబడింది, 3వ గుర్రం యొక్క వివరణ రాయబడింది. ఖడ్గం వలన అంటే యుద్ధాల వలన. సో 3వ గుర్రం మనం ఆల్రెడీ చూసాం, అది కరువు సూచిస్తుందండి. అంటే ఇంకా యుద్ధాలు పెరుగుతాయి, ఇంకా కరువు పెరుగుతుంది, ఇంకా తెగులు వస్తాయి, ఇంకా వ్యాధులు వస్తాయి, ఇంకా క్రూర మృగాల వల్ల మనుషులు చనిపోవడం అనేది జరుగుతుంది అన్న విషయాన్ని, భూమి యొక్క 4వ భాగం పైన వాటికి అధికారము ఇవ్వబడింది నాశనం చేయుటకు, భూనివాసులను చంపుటకు. సో ఈ 4వ గుర్రం, అపోకలిప్స్ యొక్క 4వ గుర్రం మరణాన్ని, వినాశనాన్ని బహు స్పష్టంగా మనకి సూచిస్తున్నాయి, అవి జరగబోతున్నాయి అన్న విషయాన్ని తెలియజేస్తుంది. ఆ మరణం దేని వల్ల వస్తుందంటే యుద్ధాల వల్ల, కరువు వల్ల, తెగులు వల్ల, వ్యాధుల వల్ల, క్రూర మృగాల యొక్క అటాక్స్ వల్ల, క్రూర మృగాల యొక్క దాడుల వల్ల రాబోతుందని బహు స్పష్టంగా అక్కడ మనము చూస్తున్నాం. సో ఇవన్నీ కూడా భయంకరమైన విషయాలుగా ఉన్నాయి, భయంకరంగా జరగబోతున్నాయని, ఇవన్నీ కూడా దారుణంగా వచ్చి ఇంకా తీర్పుల యొక్క మొదటి గమ్యమైంది. అంటే ఇంకా మనం చూసినట్లయితే ప్రకటన 8వ అధ్యాయం, 9వ అధ్యాయం, అలాగే 16వ అధ్యాయం మనం గమనించినట్లయితే అక్కడ మనం చూస్తే 7 బూరలు, అలాగే 7
పాత్రల యొక్క వివరణ అనేది మనకు కనబడుతుంది. సో ఈ విధంగా మనం గమనించినట్లయితే ఈ 7 ముద్రలోనే ఈ 4 గుర్రాలు కూడా ఈ యొక్క శ్రమల కాలం, బహుశ్రమ వచ్చే కాలానికి ముందుగా వచ్చే అవకాశము మొదటిగా ఈ 4 గుర్రాలతో మొదలయ్యే అవకాశము ఉంది. ఆ విధంగా ఇవన్నీ కూడా ఇంకా దారుణమైన తీర్పులు భూమి మీదకి రాబోతున్నాయి అన్నటికి ఇవి సూచనగా ఉన్నాయి. ఇవి ప్రారంభ దశలుగా ఈ యొక్క 4 గుర్రాలు రాబోతున్నాయి. అటు తర్వాత బూరలు, అటు తర్వాత పాత్రలు వస్తాయి. ఆ విధంగా భూమి మీద ఉంటున్న ఆ యొక్క పాపపు తత్వాన్ని, పాపపు స్వభావాన్ని, పాపమును సర్వనాశనం చేసి పాపపు పురుషుడైన నరకానికి అధిపతి అయిన ఆ యొక్క సాతానుని సర్వనాశనం చేయడానికే ఈ యొక్క శ్రమల కాలం అనేది విధించబడింది అని, అది 7 సంవత్సరాలు ఉంటుందని మనం స్పష్టంగా చూసాం. సో ఈ 4 గుర్రాల యొక్క విశేషాలనే అపోకలిప్స్ యొక్క 4 గుర్రాలు ఎవరు అనేది అన్న ప్రశ్నకు మనకు సమాధానాన్ని ఇస్తుంది. మొదటిది తెల్లని గుర్రం, అది క్రీస్తు విరోధి యొక్క పరిపాలన చూపిస్తుంది. రెండవది ఎర్రని గుర్రం, అది యుద్ధ వాతావరణాన్ని చూపిస్తుంది. మూడవది నల్లని గుర్రం, అది కరువును, తెగుళ్లను మనం చూపిస్తుంది. 4వది అక్కడ గమనించినట్లయితే మరణాన్ని, అలాగే వినాశనాన్ని సూచిస్తున్నాయి. ఆ మరణం దేని వల్ల వస్తుంది అంటే మొదటి యొక్క 2 బూరల వల్ల, రెండవ బూర, మూడవ బూర వల్ల, కరువుల వల్ల, యుద్ధాల వల్ల, ఇవన్నీ కూడా క్రీస్తు విరోధి యొక్క పరిపాలనలో జరుగుతున్నాయి. అవన్నీ నాశనానికి పుత్రుడైన ఆ యొక్క క్రీస్తు విరోధి నాశనాన్ని తీసుకొని వస్తాడు. సో మనం గమనించినట్లయితే బహు భయంకరంగా ఉండబోతున్నాయి ఆ యొక్క శ్రమల కాలం అనేది. సో ఇది అపోకలిప్స్ యొక్క 4 గుర్రాల యొక్క వివరణ అయి ఉన్నది. సో ఈ 4 గుర్రాలు ఎవరు అనేది మనం బహు స్పష్టంగా చూడడం అనేది జరిగింది. తెల్లని గుర్రం, ఎర్రని గుర్రం, నల్లని గుర్రం, పాండువర్ణము గల గుర్రం. క్రీస్తు విరోధి, యుద్ధాలు, కరువు, మరణం, వినాశనం. సో ఐ హోప్ దిస్ వీడియో విల్ హెల్ప్ యూ టు అండర్స్టాండ్. నేను ఆశించినట్లు ఈ యొక్క వీడియో మీకు ఉపయోగపడుతుందని. దిస్ విల్ హెల్ప్ యూ టు అండర్స్టాండ్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్. ప్రకటన గ్రంథంలో వర్ణించబడిన ఆ 4 గుర్రాల యొక్క వివరణ అనేది, 4 గుర్రాలు ఎవరనేది అర్థమవుతుందని నేను నమ్ముతున్నాను. మే గాడ్ బ్లెస్ యూ త్రూ దిస్ వర్డ్స్. దేవుని యొక్క కృప మనకందరికీ తోడే ఉండి నడిపించి మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ ఇండియా, భారతదేశాన్ని దేవుడు దీవించును గాక.